నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ డాక్టర్స్ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ నవీన్ గారు, సైకియాట్రిస్ట్. ఈరోజు మన స్పెషల్ కార్యక్రమంలో వివాహానికి ముందు తరువాత ఎలాంటి సమస్యలను ఈ మధ్యకాలంలో అబ్బాయిలు అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారనే దాని గురించి పూర్తి వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. రైట్, నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. బేసిక్గా వివాహం చేసుకోవడానికి ఎప్పుడు సరైన టైం అంటారు? జనరల్గా మనము మ్యారేజ్ చేసుకునే ఏజు కాస్త మనం వాడుక భాషలో మెచ్యూరిటీ అయిన టైంలో మనము మ్యారేజ్ బంధంలోకి ఎంట్రీ అవ్వడం బెటర్ అని చాలామంది మనం వింటుంటాం. అంటే 21 years మన ఏజ్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు ఒక లీగల్గా ఏజ్ మనకు ఫిక్స్ చేసిన తరుణంలో మగవాళ్ళకు ఇది ఎగ్జాక్ట్ ఆ ఏజ్ వల్ల మనకు ఆ ఏజ్ వరకు మెచ్యూరిటీ వచ్చిందా లేదని ముఖ్యం కాదు. ఎమోషనల్గా ఎంతవరకు తను ఇంకొక కంపానియన్, ఇంకో ఫీమేల్ ఆర్ మేల్ కంపానియన్ని ఒక లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్లో పెట్టుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ షేర్ చేసుకోగలుగుతున్నారా? ఓన్లీ ఫిజికల్గా ఉండే సెక్షువల్ రిలేషన్షిప్ ఒకటే కాక కాస్త మనం ఏమంటే తెలుగులో చెప్పాలంటే మన బంధాలని, బంధుత్వాలని, రిలేషన్షిప్లో ఉండే ఒక రెస్పాన్సిబిలిటీస్ని ఈ మూడింటిని షేర్ చేసుకునే కెపాసిటీ తనకు వచ్చేసింది. ఇండిపెండెన్స్ ఒక ఫైనాన్షియల్ విషయంలో ఒకటే కాక ఈవెన్ ఒక సొసైటీలో కూడా ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేసే ఒక కెపాసిటీ ఉన్నప్పుడు ఎక్కువ కాలం నిలబడే ఛాన్స్ ఉంటాయి. ఇవి తనకు కానీ తన క్లోజ్గా ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కానీ గుర్తించవచ్చు. తనలో ఇండిపెండెన్స్ పెరుగుతుంది, ఇండివిజువాలిటీ పెరుగుతుంది, రెస్పెక్ట్ పెరుగుతుంది, ఒక కమిట్మెంట్ నేచర్ పెరుగుతుంది అన్నప్పుడు ఎస్, వాళ్ళు ఫిట్ ఫర్ ద మ్యారేజెస్. బేసిక్గా అంటే అబ్బాయి అమ్మాయిని ఎంచుకునేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే బాగుంటుందంటారు? సో జనరల్గా మనము ఒక పార్ట్నర్ని లాంగ్ టర్మ్గా మనము ఒక కంపానియన్ లాగా సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు, లేకుంటే మ్యారేజ్ బంధంలో ఎంట్రీ అవ్వాలనుకున్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ జనరల్గా వాళ్ళ ప్రవర్తనని, వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ బిహేవియర్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఒకసారి అబ్జర్వేషన్ చేసినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది తన న్యాచురల్ పర్సనాలిటీ ఎలాంటిది. తర్వాత ఇది కొన్నిసార్లు మనకు ఒక అరేంజ్ మ్యారేజ్ విషయంలో కానీ లేకుంటే లవ్ మ్యారేజ్ విషయంలో కొన్నిసార్లు కుదురుతుంది, కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సో జనరల్గా 1-2 సార్లు మాట్లాడేసరికి హోల్ పర్సనాలిటీ మొత్తం మనం అర్థం చేసుకున్నాము, ఇది కూడా ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు. సో మరీ ముఖ్యంగా వీళ్ళు మ్యారేజ్ ఒక పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు ఓన్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్సు, తన ఫ్యామిలీ పరంగా ఉండే రెస్పాన్సిబిలిటీ షేరింగ్ నేచరు, వీటితో పాటు ఎమోషనల్గా ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, తర్వాత రిలేషన్షిప్కి వాల్యూస్ ఎలా ఇస్తున్నాడు, కమిట్మెంట్గా ఎలా తను రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకోగలుగుతున్నాడు, ఇవన్నీ కూడా చూడగలిగినప్పుడు ఎస్, మీరు ఒక సరైన పర్సన్ ఎంచుకున్నట్టే. అంటే మనం చూస్తున్నాము ఇప్పుడున్న బేసిక్ మోడర్న్ లైఫ్ స్టైల్లో తొందరపడి పెళ్లి చేసుకొని విడాకుల వరకు వెళ్తూ ఉంటారు కదా. సో ఎందుకని అలా వెళ్తూ ఉంటారు? ఎస్ అండి, జనరల్గా ఒక మ్యారేజ్ తీసుకున్న తర్వాత డైవర్స్ అంటే ఒక రిలేషన్షిప్ ప్రాబ్లం వల్ల వాళ్ళు సపరేట్ కావాలని చెప్పేసి నిర్ణయించుకున్నప్పుడు డైవర్స్ ప్రాసెస్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ రిలేషన్షిప్లో డైవర్స్గా రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తనకు ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఒక స్ట్రాంగ్ ఒక లాంగ్ రిలేషన్షిప్లో మెయింటైన్ అవుతున్నప్పుడు, అంటే చిన్నప్పటి నుంచి తన అప్బ్రింగింగ్ అంటే పెరిగిన విధానం, తన ఫ్యామిలీలో ఎక్స్పీరియన్స్ అయిన విధానం, అంటే చైల్డ్హుడ్ అబ్యూజ్ అంటాం జనరల్గా, ఇవి ఎక్కువగా గురైన వాళ్ళలో జనరల్గా వీళ్ళు ఒక క్లోజ్ కంపానియన్ అయ్యేటప్పుడు వాళ్ళు సరిగా మెచ్యూర్గా వీళ్ళు ఈ ప్రాసెస్ నుంచి బయటపడకుండా నేర్చుకోకుండా ఉన్నప్పుడు రిపీటెడ్గా అవే ఎమోషన్స్ని అవే రెస్పాన్సెస్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అటువంటప్పుడు పక్కనున్న పార్ట్నర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కానీ కాస్త హార్ష్ రియాలిటీస్కి ఎక్స్పీరియన్స్ అవుతుంటారు. అంటే ఎమోషన్గా ఎక్కువగా యాంగర్ అయిపోవడము, లేకుంటే ఫిజికల్గా అబ్యూజ్ లాగా వాతావరణం క్రియేట్ అయిపోవడం ఇంటి ఫ్యామిలీస్లో, ఇలాంటి మనం తరచూ చూస్తుంటాం. ఇవి కారణాల విషయంలో మనం చూస్తే ఒక పార్ట్నర్ లేకుంటే ఇద్దరు సైడ్ పార్టీస్ కూడా కాస్త వాళ్ళ రిలేషన్షిప్ని వాళ్ళు ఎలా మనము ఒక కమిటెడ్గా, ఒక రెస్పెక్ట్ఫుల్గా, ఒక టైం స్పెండింగ్ విషయంలో కానీ లేకుంటే ఒక రెస్పాన్సిబిలిటీ షేరింగ్ విషయంలో కానీ ఎంతవరకు వీళ్ళు రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇవి కానప్పుడు జనరల్గా ఒక టర్బులెన్స్ వచ్చేస్తాయి, ఒక ఇబ్బందులు వచ్చేస్తుంటాయి. అది ఓన్లీ పార్ట్నర్స్తో వస్తుందా? మన ఇండియన్ సిస్టంలో ఒక మ్యారేజ్, ఒక రిలేషన్షిప్ అనేది ఫ్యామిలీతో కూడుకుంటుంది. సో ఫ్యామిలీ అనేది మన ఇండియన్ సిస్టమ్ యొక్క స్ట్రెంగ్త్.
ఈ ఫ్యామిలీ సిస్టమ్ నిలబడాలంటే మ్యారేజ్ అనేది ఒక మన బిగ్గెస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్స్. సో మనకు సక్సెస్ఫుల్ సోషల్ ఎక్స్పెరిమెంట్ పురాతన కాలం నుంచి వస్తుంది మ్యారేజ్ అనే సిస్టమ్ తోటి. ఇక్కడ వాళ్ళ అత్తమామలు, వాళ్ళ పిల్లలు, తన బంధుమిత్రులు, ఇవన్నీ రిలేషన్షిప్స్ కూడా కారణం అవుతుండొచ్చు. సో మరీ ముఖ్యంగా ఒక్కొక్క పర్సనాలిటీ, జనరల్గా పర్సనాలిటీస్ ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో ఇందా చెప్పినట్టు జెనెటిక్స్ కూడా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో కాస్త ఎమోషనాలిటీస్ కానీ, సైకాట్రికల్ కండిషన్స్ కానీ, లేదంటే ఒక ఫిజికల్ కండిషన్స్ కానీ, చాలా వరకు చాలా మెడికల్ కండిషన్స్ కానీ జెనెటికల్గా ట్రాన్స్మిట్ అవుతాయి. ఇవి కాక, మెడికల్ కండిషన్స్ కాక, నార్మల్ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కూడా అంటే ఎంతవరకు లవ్ అండ్ అఫెక్షన్ ఇస్తున్నాము, ఎంతవరకు మనము రిస్క్ టేకింగ్ తీసుకుంటున్నాము, ఎంతవరకు మనము ఎంజాయ్మెంట్ని లేకుంటే సెన్సేషన్ సీకింగ్ని ఎక్కువగా చూస్తున్నాము, ఇవన్నీ కూడా పర్సనాలిటీ డిసైడ్ చేస్తుంది. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ జెనెటిక్స్తో పాటు మన చిన్నప్పుడు మనం పెరిగిన ఇంటి వాతావరణం, మన పరిసర ప్రాంతాల వాతావరణం, ఇవి కూడా మన పర్సనాలిటీని షేప్ చేస్తుంటాయి. తర్వాత మన ఎడ్యుకేషన్, మన చదువులు నేర్పించిన రెస్పెక్ట్లు, తర్వాత ఒక కార్డియల్గా ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో గివ్ అండ్ టేక్ అంటే కాంప్రమైజ్ నేచర్ కానీ, లేకుంటే నెగోషియేషన్ నేచర్ కానీ, ఇవి ఎంతవరకు మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మన అన్న వాళ్ళతోటి. వీటితోటే మన రిలేషన్షిప్ ఎక్కువ కాలం నిలబడాలా, లేదంటే ఆ ఒక 1 and 2 ఈవెంట్స్ లేకుంటే ఒక 2-3 ఈవెంట్స్ కనుక కంటిన్యూ జరిగాక ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, ఇవి మనం ఈ పర్సన్స్ తోటి మనము కాస్త ఎక్కువ కాలం ఉండలేకపోతాం. మరీ ముఖ్యంగా ఇవ్వాల్సిన ప్రయారిటీ ఏమిటంటే సేఫ్టీ. అంటే మేల్ అండ్ ఫీమేల్ తనకు ఈ కండిషన్స్ ఇటువంటి వ్యక్తి వల్ల, లేకుంటే ఈ వ్యక్తి యొక్క ప్రవర్తన వల్ల కానీ, లేకుంటే బిహేవియర్ వల్ల కానీ తన ఇండివిజువాలిటీకి, తన పర్సన్స్కి, తన పిల్లలకు సేఫ్టీ విషయంలో ప్రమాదము లేకుంటే భయం ఏర్పడుతుంది కంటిన్యూస్గా అన్నప్పుడు జనరల్గా సపరేట్ అవ్వడంలో ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో ఈ సేఫ్టీతో పాటు సైకలాజికల్ నెగ్లెక్ట్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కాలం మాట్లాడకుండా సెక్షువల్గా దూరం ఉండడము, లేకుంటే ఇండైరెక్ట్గా పనిష్మెంట్ని అవాయిడెన్స్ రూపంలో చూపించడము, లేకుంటే సోషల్గా వాళ్ళని అంటే ఫ్యామిలీ పరంగా ఐసోలేట్ చేసి పెట్టడము, ఇవన్నీ కూడా కొద్దిగా మెల్లగా డైవర్స్కు కారణాలుగా దారితీస్తుంటాయి. రైట్ డాక్టర్ గారు, ఒకవేళ వివరించాల్సి వస్తే ప్రేమ పెళ్లికి తేడాలను యువతకు ఎలా వివరించవచ్చు అంటారు? ప్రేమ మరియు పెళ్ళి అంటే ఒక రకంగా ప్రేమకు ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి మన పిల్లవాళ్ళకు, ప్రేమలో ఉన్నారు అని తెలిసినప్పుడు మన పిల్లలు, లేదంటే పెళ్ళికి ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎలాంటి మనం ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకు షేర్ చేయాలన్నప్పుడు. ప్రేమ అనేది జనరల్గా ఒక న్యాచురల్ ఎమోషన్, ఎవరికైనా ఏ ఏజ్లో అయినా ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేసే ఒక విధానమే. ఆ ఏజ్కు తగ్గట్టు ఎక్స్ప్రెస్ చేసే భావమే ఒక రకంగా ప్రేమ. ఇంకో ఇండివిజువల్ నాకు కొన్ని అవసరాలకు ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకున్నాను, అవి సెక్షువల్ అవసరము లేకుంటే సంథింగ్ ఒక న్యాచురల్గా ఒక ఫ్రెండ్షిప్తో ఎక్కువ క్లోజ్ కంపానియన్ ఉండాల్సింది, దాంతోపాటే సెక్షువల్ రిలేషన్షిప్ అనేది దాంతో ఇండైరెక్ట్గా ఉండే ఒక రిలేషన్షిప్. సో వీటికి మనం ఒక లవ్ అండ్ ప్రేమగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మనసుతో ఉండే ఒక డీపర్ ఒక కంపానియన్షిప్ కోరుకునే విధానాన్ని. పెళ్ళి అనేది ఒక రకంగా ఇది ఒక న్యాచురల్ ఎమోషన్ కన్నా ఒక సొసైటీ యొక్క విధానం. ఒక పర్సన్ ఇంకో పర్సన్ని క్లోజ్ చేయడంలో పెళ్ళి అన్న ఒక రిలేషన్షిప్ తోటి మనం ఎంట్రీ చేయించడం వల్ల వీళ్ళకు సైకలాజికల్గా కూడా అందరికీ మన ఐడెంటిటీ ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. తదనంతరం నా మ్యారేజ్, నా భార్య కానీ నా భర్త కానీ నేను నెక్స్ట్ మా ఫ్యామిలీలో ఎంట్రీ అవుతున్నారు. అలాంటి వ్యక్తి పేరు, తన ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు వీళ్ళు, తర్వాత 2 కుటుంబాలు, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వీఆర్ ఇన్ ద రిలేషన్షిప్ అన్న ఒక సొసైటీ పరంగా, సాంఘిక పరంగా మరియు మరీ ముఖ్యంగా లీగల్గా కూడా వీళ్ళ రిలేషన్షిప్ వ్యాలిడేట్ చేసే ఒక సోషల్ కన్స్ట్రక్ట్. సో మనం ఇక్కడ పెళ్ళి అనే విషయంలో చెప్పేటప్పుడు మనకు మీ యొక్క పర్సనల్ లైఫ్ యొక్క గ్రోత్, మీ పర్సనల్ యొక్క లైఫ్లో ఉండే అవసరాలు, వీటితో పాటు మనకు 2 ఫ్యామిలీస్ పరంగా వాళ్ళ రిలేషన్షిప్ మన రిలేషన్షిప్ని మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇస్తూ, మ్యూచువల్గా టైం డెడికేట్ చేస్తూ, తర్వాత సొసైటీకి ఇవన్నీ ఫ్యామిలీస్ అన్ని ఒక గ్రూపుగా ఒక రిప్రజెంట్ చేయడానికి మనకు అక్కడున్న వ్యక్తులు కానీ, అక్కడున్న వాళ్ళ రిలేషన్షిప్ కానీ మనకు దోహదపడుతున్నాయా, వీటన్నిటి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే. ఎందుకంటే పెళ్ళి కానీ ప్రేమ కానీ వీటి తదనంతరం కన్సిక్వెన్స్ ఎలా ఉంటాయి
అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే, అంటే కన్సిక్వెన్స్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రేమ విషయంలో మీరు ఒక లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు కంటిన్యూస్గా, లేకుంటే ఒక డేటింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు. వీటితోటి ఉండే కన్సిక్వెన్స్ ఏంటి? మనకు ఎమోషన్స్ వచ్చినప్పుడు, మనకు హార్ష్ టర్బులెన్స్ అయినప్పుడు టైంలో, లేకుంటే కాస్త ఇంటెన్స్ ఎమోషన్ జనరేట్ అయినప్పుడు ఒకరి ప్రవర్తన ఇంకో ప్రవర్తనతోటి అక్కడ కన్విన్స్ చేయడంలో కాస్త మీకు మిమ్మల్ని మీరుగా కన్విన్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అదర్వైజ్ లేకుంటే ఆ ఒక్క ఇన్సిడెంట్ మనకు మీకు తదనంతరం మీరు గోల్ స్టార్ట్ చేసేటప్పుడు గోల్ ఏంటి? లైఫ్ టైం ఈ పార్ట్నర్తో మనం ఉండాలని కోరుకుంటాం. అల్టిమేట్గా ఆ 1-2 ఇన్సిడెంట్స్ జరిగాక మనం ఇంకొక మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, మనం వీఆర్ నాట్ ఏబుల్ టు లివ్, వీ హ్యావ్ టు లివ్ సపరేట్ అన్న విధంగా. సో వేరే పర్సన్స్ వచ్చి మీకు ఒక ఇంటర్ఫియరెన్స్ కానీ, ఒక కమిట్మెంట్ మళ్ళీ రీఓరియంటెడ్గా చేయడం కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. పెళ్లి విషయంలో మీకు ఇటువంటి కన్సిక్వెన్సెస్ చాలా తక్కువగా, ఎక్కువ మంది దీన్ని కాస్త ప్రొటెక్షన్ చేయడానికో, లేకుంటే ఎక్కువసేపు లాంగ్ రిలేషన్షిప్లో ఉండడానికి వాళ్ళ వంతు సహకారం అందించడంలో కానీ, ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుతున్నప్పుడు అనుకోండి, సో జనరల్గా మదర్ కానీ పేరెంట్స్ కానీ లేకుంటే బంధువులు కానీ వాళ్ళు ఇంకొక రోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ కొంతకాలం మీరు కాస్త ఆ బ్రేక్ పీరియడ్ని ప్యాచ్ చేయడానికి వాళ్ళు వర్క్ జరుగుతూ ఉంటుంది. సో ఇటువంటి మెజర్స్ కానీ, లేకుంటే పెళ్ళిని బ్రేక్ చేయడంలో మళ్ళీ మీరు ఒకసారి అందరితో కూడా ఎక్స్ప్రెస్ చేయించాలి, అందరితో కూడా కన్విన్స్ చేయగలి, మీకంటూ ఒక ఈచ్ పార్టీ కూడా ఒక రకమైన ఒక వాళ్ళ నీడ్ పీపుల్స్, వాళ్ళ క్లోజ్ పీపుల్స్ కంపానియన్గా ఒక గ్రూప్గా మనం తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ ఒక ప్రాసెస్. ఒక లీగల్గా హైర్ చేసుకోవాలి, లీగల్ హెల్ప్ కోసం, ఫైనాన్షియల్ ఇష్యూస్ని షేర్ చేసుకోవడం, ఇవన్నీ చాలా ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ కన్సిక్వెన్సెస్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఈ బంధానికి చాలా స్ట్రాంగ్, ఎక్కువగా ఉండే ఛాన్స్ నిలబడుతుంటాయి. సో ఈ రకంగా ప్రేమను, పెళ్ళిని మనం కన్సిక్వెన్సెస్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇప్పుడు చాలా సులువుగా ప్రేమ పెళ్లి కానివ్వండి, లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లి కానివ్వండి, విడాకులు అవుతున్నాయి కదా, దీనికి ప్రధాన కారణాలు ఎందుకు, ఏమై ఉంటుంది? ఎస్ అండి, మీ అబ్జర్వేషన్ నేను ఏకీభవిస్తున్నానండి. ఎందుకంటే ఈవెన్ మన స్టాటిస్టిక్స్ పరంగా, మన ఇండియన్ సెన్సెస్ పరంగా చూసినా కూడా 1000 మందికి ఒక దాదాపుగా 1.5 దాకా ఉండి 2015లో. ఇప్పుడు 100లో ఒకరు మనం, అంటే దాదాపుగా 3 రెట్లుగా డైవర్స్ రేట్స్ ఎక్కువైతే వచ్చాయి. ఇంకొక 2 డికేడ్ల కింద పోలిస్తే దాదాపుగా 8 రెట్ల నుంచి 12-15 రెట్లుగా పెరిగాయి డైవర్స్ రేట్స్. ఇవి సెన్సెస్ చెప్తున్నాయి. సో ఈ స్టాటిస్టిక్స్ మనకు ఏమని చెప్తున్నాయి దాదాపుగా అంటే, మన కల్చర్ కూడా కాస్త మెల్లమెల్లగా మార్పు, గ్లోబలైజేషను, అర్బనైజేషన్ వల్ల మన ఫ్యామిలీ సిస్టమ్, కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువ మంది మనం చాలా వరకు న్యూక్లియర్ ఫ్యామిలీస్, సింగిల్ ఫ్యామిలీస్ మనం ఉండాల్సి వస్తుంది. పైగా ఇవి ఎడ్యుకేషన్ కెరియర్ పరంగా, లేకుంటే ప్రొఫెషనల్ కెరీర్ తెచ్చుకోవడం కోసం, అటైన్మెంట్ కోసం మనం దాదాపుగా 20s, 30s దాకా, 35s దాకా మనం మ్యారేజ్ని పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం, ప్రొఫెషనల్ ఐడెంటిటీ కోసము, వీటన్నిటి కోసం మనం కాస్త బయలాజికల్గా మన బాడీ ఇంకో పర్సన్ని, క్లోజ్ కంపానియన్ని మనం ఫిట్ అయినా కూడా మనం బికాస్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ కోసం మనం కాస్త పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. సో హైట్ ఎండ్, అంటే ఇవన్నీ కూడా ఎన్నో రోజుల నుంచి పేరుకుపోయిన కొన్ని అవసరాలు, నీడ్స్, కొన్ని గోల్స్, పర్సనల్ లైఫ్లో గోల్స్, ఇవన్నీ కూడా వెరీ షార్ట్ టైంలో మనం అచీవ్ చేయాల్సి వస్తుంది. అప్పటికల్లా పర్సనాలిటీ పూర్తిగా ఫిక్స్ అయిపోతుంది. ఏమవుతుంది, కాంప్రమైజ్ నేచర్ కాస్త ఆల్రెడీ ఇండివిజువాలిటీ, ఐడెంటిటీ చాలా స్ట్రాంగ్గా డెవలప్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ అట్ ద సేమ్ టైం క్లోజ్ కంపానియన్ తక్కువైపోతుంది. అంటే మనం ఎక్కువ కాలం మనం పేరెంట్స్ నుంచి దూరం ఉంటున్నాం, ఫ్యామిలీస్ నుంచి దూరం ఉంటున్నాం, వృత్తి రీత్యా, చదువు రీత్యా. సో ఎక్కడో మనం కాస్త క్లోజ్ రిలేషన్షిప్లో ఉండే అడ్జస్ట్మెంట్ని కొద్దిగా దూరం అవుతున్నాం. అంటే ప్రాక్టీస్ పరంగా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలు వచ్చినా, లేకుంటే ఒక్కోసారి కమిట్మెంట్ టు ద రిలేషన్షిప్ కొద్దిగా డీవేట్ అయిపోతున్నా, ఇటువంటి టైంలో మనం మళ్ళీ రీప్యాచ్ ఎలా చేసుకుంటున్నాం, అంటే మళ్ళీ రీబ్యాక్ ఎలా చేసుకుంటున్నాం. సో దీన్ని బట్టే మనకు డైవర్స్ గురించి ఆలోచనలు కానీ, డైవర్స్ గురించి మనం చేసే పనులు కానీ డిసైడ్ చేస్తున్నాయి. సో మనకి ఇక్కడ కాస్త ఇంకా డీటెయిల్ చెప్పాలంటే, డైవర్స్ రేట్స్ పెరగడంలో ఒక పర్సనాలిటీ ఒక్కటే కాదు, కొన్నిసార్లు వాళ్ళ సరియైన కారణాల చేత కూడా, అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళ
ఏం డొమెస్టిక్ వైలెన్స్ కానీ, ఫైనాన్షియల్గా చాలా నెగ్లెక్ట్ కానీ, సైకలాజికల్ నెగ్లెక్ట్ కానీ కొన్ని ఫ్యామిలీస్ గురవుతుంటాయి. ఇటువంటి టైంలో ఫీమేల్ కానీ మేల్ కానీ సపరేట్ కావాలి, ఒకటి సేఫ్టీ రీజన్స్ తోటి సపరేట్ కావాలని చాలామంది తరచుగా ఆలోచిస్తారు. అలాంటప్పుడు వాళ్లకు ఆ డైవర్స్ వచ్చే ఆలోచన నుంచి ప్రాక్టికల్గా చేసే అటెంప్ట్ వరకు ఆ మధ్య ప్రాసెస్ చాలా సైకలాజికల్గా టర్బులెన్స్ గురవుతుంటారు. తదనంతరము ఈవెన్ డైవర్స్ తర్వాత కూడా అది స్మూత్ ప్రాసెస్ ఏం కాదండి. మన ఇండియన్ సమాజంలో మళ్ళీ రీఅడ్జస్ట్మెంట్ చేసుకోవడం అది కూడా చాలా హార్ష్గా, చాలా మెంటల్ సైకలాజికల్ స్ట్రెస్తో కూడుకుని అడ్జస్ట్మెంట్ కుదురుతూ ఉంటుంది చాలామందికి. అంటే వాళ్ళు డైవర్స్ అయిన తర్వాత ఒక్కసారిగా ఇండివిజువల్గా వాళ్ళు ఫస్ట్ ఓపెన్ అప్ చేయాలి సమాజానికి. మనం ఇక్కడ నుంచి ఈ బ్రేకప్ నుంచి బయటకు వచ్చాము, తర్వాత ఈ ఫైనాన్షియల్గా కూడా మనం లీగల్గా ఈ ఉండే ప్రాసెస్ని బేర్ చేయగలగాలి. మనకున్న ఫ్యామిలీ క్లోజ్ కంపానియన్స్ మనం ఎక్కువగా తెలియకుండానే సపోర్టు కారణంతో మనం ఎక్కువగా లీన్ అయిపోతుంటాం. ఎవరైతే మనకు సపోర్ట్ ఇస్తున్నారో ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఎక్కువ లీన్ అవ్వడం ఓకే, కాస్త కూస్త మనకు అట్లీస్ట్ ఫిజికల్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ సేఫ్టీ. బట్ ఫ్యామిలీతో కాక ఫ్రెండ్స్తో కానీ ఇంకా వేరే వ్యక్తులతోటి లేకుంటే ప్రొఫెషనల్స్ తోటి మనం ఎక్కువ లీనప్ అయిపోయాం అనుకోండి, ఫైనాన్షియల్తో పాటు కొన్నిసార్లు ఎమోషనల్ అటాచ్మెంట్స్ కూడా మనకు ఎక్కువగా టర్బులెన్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని బేర్ చేసుకుంటూ మళ్ళీ మనం కిడ్స్ ఉన్నారనుకోండి, కిడ్స్ తోటి ఉండే షేరింగ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ ఫైనాన్షియల్ టర్బులెన్స్ వెరీ సిగ్నిఫికెంట్గా అఫెక్ట్ చేస్తాయి ఈ డైవర్స్ విషయాల్లో. సో సమాజంలో డైవర్స్ రేట్స్ ఎక్కువ అవ్వడము అది ఒక సమాజపు పోకడే అనుకున్నా కూడా, బట్ దీంతోపాటు సైమల్టేనియస్గా మనం ఎక్కువ చూస్తున్నాం సైకలాజికల్ స్ట్రెస్లు, దాని సైకలాజికల్ డిజార్డర్స్ కూడా వీళ్ళు ఎక్కువ చూస్తాం. మరీ ముఖ్యంగా ఫీమేల్ జెండర్లో చాలా ఎక్కువ చూస్తుంటాం కంపేర్ టు మేల్. ఇంట్లో ఒత్తిడి వలన పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు, తర్వాత తట్టుకోలేక సూసైడ్ కూడా చేసుకుంటారు. మనం చాలా చూస్తూనే ఉన్నాము. అంటే ఈ విధానాలను మనం మార్చవచ్చా? మారిస్తే ఏమైనా ఇలాంటివి జరగకుండా మనం ఆపొచ్చు అంటారా? ఎస్ అండి, ఇందాక చెప్పినట్టు పెద్దలు కుదిర్చిన వివాహము కొన్నిసార్లు మనము వేరే కారణాల చేత మనకు సపరేట్ అవ్వడంలో ఆ ప్రాసెస్లో అది సైకలాజికల్ స్ట్రెస్ గురవుతున్నారు. ఫస్ట్ ఆ వ్యక్తితో ఉండే అడ్జస్ట్మెంట్తో పాటు ఆ ఫ్యామిలీతో ఉండే అడ్జస్ట్మెంట్ తోటి వీళ్ళు స్ట్రెస్ గురవడం ఒకటి. ఈ స్ట్రెస్ వాళ్ళ న్యాచురల్గా ఆ పర్సన్స్లో ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, బ్యాలెన్స్ కానీ స్టెబిలిటీ కానీ ఇవి రెండు కూడా ఇబ్బందికి తయారవుతాయి ఈ స్ట్రెస్ వల్ల. అప్పుడు వీళ్ళని ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడంలో వాళ్ళ యొక్క ఇంటర్నల్ బాడీ కెమిస్ట్రీ ఏదైతే ఉందో, బ్యాలెన్స్ స్టెబిలిటీ, ఇవి రెండు కూడా డ్యామేజ్ అయిపోతాయి. సో ఇమ్యూన్ సిస్టంలో కానీ, నర్వస్ సిస్టంలో కానీ, వేరే ఆల్ కార్డియోవాస్కులర్ సిస్టంలో కానీ, గ్యాస్ట్రోఇంటెస్టైన్ సిస్టంలో కానీ చాలా మార్పులే వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా నర్వస్ సిస్టంలో మార్పుల వల్ల సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువ గురవ్వడం వల్ల వీళ్ళు యాంగ్జైటీ, డిప్రెషన్స్ చాలా తరచుగా చూస్తుంటాం. ఎప్పుడైతే సివియర్ స్ట్రెస్ ఇక్కడ నుంచి నేను ఎస్కేప్ కాలేను, అవాయిడ్ చేయలేను అన్నప్పుడు, అంటే నేను వ్యక్తితో దూరమైనా కూడా సమాజం, నేను ఐసోలేషన్ని సమాజంలో నేను నేను ఎక్స్పీరియన్స్ అవుతున్న షేమ్, గిల్టీ ఏదైతే ఉంటాయో ఇవి నన్ను డిప్రెషన్ దారితీస్తున్నాయి, విపరీతమైన స్ట్రెస్ గురి చేస్తున్నాయి అన్నప్పుడు జనరల్గా ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆ వ్యక్తి యొక్క లైఫ్ తనకు ప్లెజరబుల్గా కాకపోగా భరించడానికి కూడా కష్టమైనప్పుడు సూసైడు లేకుంటే సెల్ఫ్ హార్మ్ ఇటువంటి ఆలోచనలకు జనరల్గా దారితీస్తుంటాయి. వీళ్ళలో సూసైడ్ దాకా ఆలోచనలు లేకుంటే సూసైడ్ కమ్యూనికేషన్ అంటాం. అంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే బతికి ఏం లాభము, కొన్ని వర్డ్స్, నేను బతికి ఏం సాధించాలి ఇంకా, ఇలా కొన్ని మాటలు మనకు కొన్ని వీళ్ళలో సూసైడ్ ఆలోచనలు స్పష్టంగా డెవలప్ అవుతున్నాయి అని చెప్పడంలో మనం చెప్పొచ్చు. లేదంటే ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఇంటర్నెట్లో అంటే ఎలా చనిపోవడానికి వేరే మెథడ్స్ ఏంటి చూడడము, లేకుంటే వేరే సోషల్ మీడియాలో వేరే వ్యక్తి యొక్క బాధని, వీళ్ళ ఎక్కువ బాధాపరమైన న్యూస్, వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉండడము. అంటే తనకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఏది ఉంటే పిల్లల్ని కానీ ఫ్యామిలీస్ కానీ అవి కూడా చేయలేకపోవడం, నెగ్లెక్ట్ చేయడము. ఈవెన్ తన పర్సనల్ హైజీన్ కూడా, అంటే అవి కూడా నెగ్లెక్ట్ చేసేయడము, కంటిన్యూస్గా ఫుడ్ తీసుకోలేకపోవడము, నిద్ర లేకపోవడము, హైజీన్ తీసుకోలేకపోవడము, ఇవన్నీ కూడా ఒక రకంగా డిప్రెషన్ గురైపోతున్నారని చెప్పవచ్చు. ఇటువంటి టైంలో సూసైడ్ ఆలోచనలు వస్తున్న టైంలో మనం ఖచ్చితంగా సైకలాజికల్గా ఫ్యామిలీ మెంబర్స్ అన్న వాళ్ళు ఒక భరోసా, ఒక సపోర్ట్, ఇదొక్క రిలేషన్షిప్ బ్రేకప్ తోటి లైఫ్ ఈజ్ నాట్ ఎండ్ అన్న ఒక భావాంతో కూడిన ఒక సందేశాన్ని వాళ్ళకి ఇవ్వడం. నెక్స్ట్, ఇప్పుడున్న ఈ లైఫే నీకు కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈ ఛాలెంజెస్ అంటే ఇప్పుడున్న ఈ ప్రాబ్లం లైఫ్లోనే నువ్వు
ఆయనతో ఉండే కంపానియన్ తోటి, ఆమెతో ఉండే కంపానియన్ తోటి నువ్వు కొన్ని సాధించలేవు. దూరం ఉన్నప్పుడు నువ్వు కొన్ని సాధించగలుగుతావు. అటువంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయించడం, చూపించడం, అవి చేసినప్పుడు దాంట్లో ఉండే సక్సెస్ని టేస్ట్ చేయించడం, అంటే వాళ్ళు మళ్ళొకసారి లైఫ్ పట్ల మీనింగ్ దొరుకుతుంది. ఇవి కన్నా మీనింగ్ ఇవ్వగలిగితే మనము వాళ్ళని డిప్రెషన్ ఆలోచనల నుంచి, లేకుంటే సూసైడ్ ఆలోచన నుంచి కంప్లీట్గా బాగు చేయడం కాక, వీళ్ళు ఈ జర్నీ ఏదైతే ఉంటుందో ఒక అంటే రిలేషన్షిప్ బ్రేకు, తర్వాత డిప్రెషన్, తర్వాత సూసైడ్, తర్వాత మళ్ళీ వాళ్ళ రికవరీ, ఈ ఎంటైర్ జర్నీ ఒక లైఫ్ పట్ల మీనింగ్ ఇస్తూ వేరే వాళ్ళకు కూడా వీళ్ళు సపోర్ట్ చేయడంలో కానీ వీళ్ళు త్వరగా ముందుకు వస్తారు, త్వరగా ఎంకరేజ్ కూడా చేస్తారు. రైట్ డాక్టర్ గారు, యువత తనకు తానుగా స్వతహాగా నిర్ణయం తీసుకోలేడా? ఎస్ అండి. ఇప్పుడు యూత్ అంటే నేను జనరల్గా మాకు మెడికల్ భాషలో చెప్పాలంటే యాజ్ ఎ సైకాట్రిస్ట్గా బాడీ పరంగా ఒకటే కాక బ్రెయిన్ పరంగా కూడా డెవలప్ అవుతున్న ఏజ్ అది. సో బ్రెయిన్ మెచ్యురేషన్ అవుతున్న ఏజ్. ఒక 25 years దాకా మా సైన్స్లో జనరల్గా బ్రెయిన్ మెచ్యురేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. సో 25 years తర్వాత కూడా మనం కొన్ని స్కిల్స్ నేర్చుకునే కొద్దీ కొన్ని ఏరియాస్ బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంటాయి, కొన్ని ఏరియాస్ బ్రెయిన్స్ నార్మల్గా డెవలప్మెంట్ అలా తగ్గుతూ ఉంటాయి, అంటే ఒక బ్యాలెన్స్లో ఉంటాయి. సో యూత్ కొన్నిసార్లు ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు, రిస్క్ టేకింగ్ తీసుకుంటుంటారు. ఎందుకంటే ఆ ఎక్స్ప్లోరేషన్లోనే వాళ్ళు దాంట్లో ఉండే ప్లెజర్ కానీ, దాంట్లో ఉండే ప్రాసెస్లో ఉండే కష్టం కానీ, కన్సీక్వెన్సెస్ కానీ కాస్త మనిషిని నాలెడ్జ్ పెంచేస్తుంటుంది. పైగా ఆ రిస్క్ టేకింగ్ కన్సీక్వెన్సెస్ తోటి మళ్ళీ వీళ్ళకు ఒక రకంగా దేన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి, దేన్ని ఎక్స్పీరియన్స్ కాకూడదు అన్న ఒక పాయింట్కి వచ్చేస్తుంటాం. సో ఇవన్నీ విజ్డమ్ పెంచేస్తుంటాయి, పర్సనాలిటీ పెరిగే మెచ్యురేషన్ అయ్యేలాగా చేస్తుంటాయి. ఇక్కడ యూత్లో మనము వీళ్ళని ఇలాంటి రిస్క్ టేకింగ్ టైం సమయంలో మనం కాస్త అడల్ట్ అన్నవాళ్ళు, అంటే వాళ్ళ ఇంటి పెద్దలు కానీ, పేరెంట్స్ కానీ, లేకుంటే బ్రదరు సిస్టర్ లాంటి మన కంపెనీ కానీ, ఫ్రెండ్స్ కానీ, మరీ లేదంటే ప్రొఫెషనల్గా ఉండే ఎల్డర్స్ కానీ, సీనియర్స్ కానీ, ఒక అడల్ట్ అన్నవాడు ఇన్ఫర్మేషన్ పాసింగ్తో పాటు కాస్త కెరియర్ గైడెన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. సో వీటి వల్ల మనము వాళ్ళ యొక్క లైఫ్ జర్నీ ట్రావెల్ విజ్డమ్ తోటి మన నిర్ణయాలని చాలా స్మార్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే రిస్క్ తీసుకొని కన్సిక్వెన్స్ అయ్యి అప్పుడు నేర్చుకుంటా అనే దానికన్నా వేరే వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి మనం తీసుకున్న విజ్డమ్ తోటి మనం సెలెక్ట్ చేసుకునే చాయిసెస్ కరెక్ట్గా ఉన్నప్పుడు మనం తొందరగా సక్సెస్ రీచ్ అయిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ స్ట్రెస్ ఉన్నాయి, అరే సీనియర్ అన్నాడు, అరే ఎగ్జామినేషన్ స్ట్రెస్లో నువ్వు ఈ పిల్ వేసుకో, నువ్వు ఎగ్జామ్ బాగా రాస్తావు. ఏమో ఆయన రాసిన ఎగ్జామ్స్ ఆయన బాడీ నేచర్కి ఆ రకంగా ఉపయోగపడిందేమో తెలియదు. నువ్వు డాక్టర్ సలహా లేకుండా ఒక ట్యాబ్లెట్ వేసుకుని ఎగ్జామ్ బాగా రాస్తానని తీసుకుని స్టార్ట్ చేసావు అనుకోండి, కొన్నిసార్లు నీకు గుండెకి డ్యామేజ్ కావచ్చు. నీ పర్సన్స్, నీ జెనెటిక్ నేచరు, నీ యొక్క బాడీ మేకప్ పూర్తిగా నీకు తెలియదు, ఆ ఫ్రెండ్కు తెలియదు. సో రిస్క్ డెసిషన్స్ అనేవి ఎప్పటికి కూడా కాస్త మనం ఇండివిజువల్తో ఉంటూ బట్ హెల్తీ చాయిసెస్ తీసుకోవడం ఇంపార్టెంట్. రైట్ డాక్టర్ గారు, సో బేసిక్గా ప్రేమకి పెళ్ళికి డబ్బు అవసరం అంటారు కదా, మరి డైవర్స్కి అవసరం లేదా? ఎస్ అండి. అంటే ఇప్పుడు ప్రేమ లేకుంటే ఒక రకంగా పెళ్ళి, ఈ రెండు విషయాల్లో జనరల్గా మనము ఒక డెసిషన్స్ ఒక ఇండివిజువల్ నేను కంపానియన్ ఉండాలని కోరుకునేతో పాటు, ఫ్యామిలీతో వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కంపానియన్ ఉండాలని కోరుకునేతో పాటు మెచ్యూర్గా ఇంకాస్త అంటే ఒక సొసైటీలో లివింగ్ కంఫర్ట్గా ఉండడానికి, క్వాలిటీగా ఉండడానికి జనరల్గా హెల్త్తో పాటు లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ ఐడెంటిటీతో పాటు కాస్త ఫైనాన్సెస్ కూడా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తాయి. అంటే వాళ్ళ ఇంటి స్ట్రక్చరు, డబ్బు, ఆర్థిక స్థితి ఇవి కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి అన్ని రకాలుగా ఆలోచిస్తాం. ఏదైతే రియల్ లైఫ్లోకి ఇప్పుడు రియల్ ఎక్స్పీరియన్స్ వచ్చాం, ఆ పర్సన్స్ భార్య కానీ భర్త కానీ వీళ్ళిద్దరూ కాస్త రియల్ ఎక్స్పీరియన్స్ వచ్చాక అక్కడ డబ్బు ప్రయారిటీ కన్నా ఇండివిజువల్గా ఉండే రిలేషన్షిప్, తను చూపిస్తున్న ప్రేమ ఫస్ట్ ఇంపార్టెంట్, అంటే అఫెక్షన్ రిలేషన్షిప్లో. తర్వాత చూపిస్తున్న క్వాలిటీ ఆఫ్ టైం, అంటే ఎన్ని గంటలు ఆయనతో కంపానియన్ ఉన్నాడని కాదండి, ఉన్న అరగంట కూడా ఎంత క్వాలిటీగా స్పెండ్ చేస్తున్నారు, ఎన్న పావు గంట కూడా. తర్వాత ఎంత అఫెక్షనేట్గా ఉంటున్నారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కమిట్మెంట్ టు ద రిలేషన్షిప్. మీరన్నా ఇందాకన్నాడు ప్రేమ లేకుంటే పెళ్ళి, ఇవి రెండు రిలేషన్షిప్లో కమిట్మెంట్ తోటి అది బేస్ నిర్మితమైందండి, ఫైనాన్స్ కాదు. సో కాబట్టి ఆ కమిట్మెంట్కి ఉన్న నష్టం జరిగిందన్నప్పుడు వీళ్ళు దాన్ని ప్రాపర్గా రికవరీ చేసే అటెంప్ట్స్ కానీ ఎంత సిన్సియర్ చేస్తున్నారు, ఎంత హానెస్ట్గా చేస్తున్నారు, తర్వాత అటువంటి కమిట్మెంట్ లోపాలు మళ్ళీ తర్వాత రాకుండా ఎటువంటి మెజర్స్ తీసుకుంటున్నారు, వీటితోటి డిసైడ్ అయితే ఆ రిలేషన్షిప్ లాంగ్ ఉండాలా లేదా. ఇక్కడ ఫైనాన్సెస్ విడిపోయేటప్పుడు ఫైనాన్సెస్
డెఫినెట్గా 80% to 90% మేజర్ ప్రయారిటీ కాకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ ఫైనాన్సెస్ లాస్ వల్ల తన ఫ్యామిలీకి చాలా సిగ్నిఫికెంట్గా అఫెక్ట్ అయిపోతుంది. తనకు ఇంకొక ఆప్షన్స్ ఎక్కువగా చాలా సేఫ్టీగా, చాలా లగ్జూరియస్గా, కంఫర్ట్గా ఉన్న ఆప్షన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రయారిటీ మారిపోయింది ఈ కమిట్మెంట్ కన్నా ఆ కమిట్మెంట్ కన్నా. అటువంటప్పుడు ఇటువంటి స్పౌస్ తోటి రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం జరుగుతూ చేస్తుంటారు. అంటే డాక్టర్ గారు, చాలామంది అబ్బాయిలు పెళ్ళి అయ్యాక ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటారు. వారికి ఎలాంటి సూచనలు చేయాలి, ఎలాంటి సూచనలు ఇస్తే బాగుంటుంది? ఆర్థికంగా మనం లోన్ అనేది మనము డెఫినెట్గా ఇది ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ అండి. క్యాలిక్యులేటెడ్గా కంఫర్ట్ కూడా, రిస్క్తో పాటు కంఫర్ట్తో పాటు అట్ ద సేమ్ టైం మనం ప్లానింగ్ కూడా ఉండాలి దీంట్లో. అంటే మనకు ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇన్కమ్ మనల్ని సబ్స్టాన్షియేట్ చేస్తూ, ఇప్పుడు ఈ లోన్ ఈ అమౌంట్ తోటి మనం స్టార్ట్ చేస్తున్న ఉపయోగించుకుంటున్న ఏదైనా ఒక పర్పస్ కోసం, ఇది తదనంతరము రిజల్ట్స్ మనకు నాట్ ఓన్లీ ఫైనాన్షియల్గా ఈఎంఐ కట్టడం సరిపోవడంతో పాటు మనకు ఏమైనా కెరీర్కి ఉపయోగపడుతున్నాయా, లేకుంటే మన పర్సనల్ ఇండివిజువాలిటీ, మన ఫ్యామిలీకి కంఫర్ట్కి, క్వాలిటీకి పెంచగలుగుతున్నాయా అన్నప్పుడు మనం ఆ రిస్క్ డెసిషన్ తీసుకోవడంలో కూడా ఇంపార్టెంట్. వితౌట్ ప్లానింగ్ అప్పటికప్పుడు కావాల్సిన అవసరాల కోసం మనం తీసుకోవడం, భవిష్యత్తు మనం పే చేసే కెపాసిటీ మనలో తక్కువ ఉండడం, లేకుంటే భవిష్యత్తులో 1-2 ఇదే ప్లానింగ్ అన్నాం, 1-2 సడన్ ఎమర్జెన్సీస్ రావచ్చు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ మనకు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ. అప్పుడు ఈ యొక్క లోన్ అమౌంట్ మనకు ఇది అసలు ఏ రకంగా చూసినా కూడా పే చేయడానికి సాధ్యం కాదు, మనకు రూట్ లేవు అన్నప్పుడు ఇటువంటి రిస్క్ లోన్స్ మనం ఆ టైంలో పోస్ట్పోన్ చేయడం బెటర్. లేదు మనం రిస్క్ తీసుకున్నాం అనుకున్నప్పుడు మనం సోర్స్ వెతుక్కుంటూ ఈ రోజు చేసిన, నేను ఈరోజు అనుకున్న ఇంపార్టెంట్ లోన్ యాక్టివిటీని రేపు అది నా యొక్క ఎమర్జెన్సీగా తయారు కాకూడదు, లేకుంటే అది ఎమర్జెన్సీ తయారైంది అనుకోండి, అది ఆ రోజు మనకి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. అంటే అమ్మాయిలు కూడా పెళ్ళి అయ్యాక జాబ్ చేయాల్సి వస్తుంది, తీవ్ర ఒత్తిడిలో ఉంటారు. ఇటు ఇంట్లో మరియు ఆఫీస్లో పని వలన వారికి చాలా టెన్షన్స్ అవి వస్తుంటాయి కదా. సో అలాంటి వారికి మీరు ఏం చెప్తూ ఉంటారు? ఎస్ అండి, నేను ఇప్పటికే చాలాసార్లు చెప్తుంటాను, ఫీమేల్ వాళ్ళు జనరల్గా వాళ్ళకు మల్టీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. మనకు తెలియకుండా నేచర్గా, మన కల్చరల్గా ఫీమేల్ అనే జెండర్ వాళ్ళు బయలాజికల్గా ఆల్రెడీ మెన్స్ట్రువల్ ఫ్లూయిడ్స్, హార్మోన్ పరంగా వీళ్ళకు స్ట్రెస్ గురవుతూనే ఉంటారు. కానీ ఫీమేల్ మాత్రమే ఇంకొక బిడ్డకు జన్మ ఇచ్చే కెపాసిటీ వాళ్ళకు మాత్రమే ఉంటుంది కాబట్టి, సో న్యాచురల్గా ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీ నీడ్స్ బట్టి వాళ్ళు జాబ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లేకుంటే ఫైనాన్షియల్గా వాళ్ళ ఫ్యామిలీ సస్టైన్ కావడానికి, ఇండిపెండెన్స్ క్రియేట్ చేయడానికి, లేకుంటే తనకు తానుగా సమాజంలో ఏదో ప్రూవ్ చేయాలి, ఒక ఐడెంటిటీ క్రియేట్ చేయాలి, ఫ్యామిలీ రోల్స్తో పాటు ఈ రోల్స్ కూడా చేయాల్సి వస్తుంది కొందరిలో. సో ఇటువంటి వాళ్ళు న్యాచురల్గా ఏదైనా సరే ఒకటికి మించి బిజీ షెడ్యూల్ చేసుకున్నాము, ఆ బిజీ షెడ్యూల్లో మనం సరైన రిలాక్సేషన్, మనం రికవరీ కావడానికి సరిపడా రిలాక్సేషన్ మనం చేసుకోవట్లేదు, అటువంటి ప్లానింగ్ చేసుకోవట్లేదు అన్నప్పుడు వాళ్ళ బాడీ క్రానిక్ స్ట్రెస్ గురైపోతుందండి. ఇటువంటి ఫీమేల్స్లో క్రానిక్ స్ట్రెస్ ఎక్స్పీరియన్స్ అవుతున్న వాళ్ళు జనరల్గా ఒక రకంగా ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అవ్వడము, తర్వాత తొందరగా అలసిపోవడం, ఈవెన్ చేస్తున్న వర్క్లో క్వాలిటీ కూడా తగ్గిపోవడం, ప్రొడక్టివిటీ అంటాం తగ్గిపోవడం, ఇవి జరుగుతున్నప్పుడు మనం బర్న్ అవుట్ అంటాం. అంటే బర్న్ అవుట్ అనేది ఒక రకంగా బాడీ యొక్క ఫిజియలాజికల్ కెపాసిటీకి ఓవర్ బర్డెన్ అయిపోతున్నప్పుడు, సో బ్రెయిన్ పరంగా ఎగ్జాస్ట్ అయిపోతారు, అంటే ఎమోషనల్గా. సో ఈజీగా యాంగర్, ఈజీగా యాంగ్జైటీ, ఈజీగా కోపము, దాంతోపాటు ఫ్రస్ట్రేషన్ ఇవి చూపిస్తుంటారు. దీనివల్ల తదనంతరం క్వాలిటీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయిపోతుంది, ఇటు వర్క్ కూడా ప్రొడక్టివిటీ తగ్గుతుంది. సో మరి దీనికి ఎలాంటి విరుగుడు సార్ అని అడిగినప్పుడు, వర్క్ని బిజీ చేసుకుంటూ స్ట్రెస్ లెవెల్ పెరుగుతూ ఉన్నప్పుడు మనం దాన్ని, మన బాడీని కాపాడుకోవాల్సినంత రిలాక్సేషన్ యాక్టివిటీస్ కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే ఏంటి సార్ రిలాక్సేషన్ యాక్టివిటీస్ అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ 6 to 8 hours ఆఫ్ స్లీప్ క్వాలిటీగా పోతున్నారా లేదా ఇంపార్టెంట్. మరుసటి రోజుకి బ్రెయిన్ రెడీ కావాలి కదా, సో ఆ రెడీ అయ్యే ఎనర్జీని, సైకలాజికల్ కంఫర్ట్ని ఇచ్చేది స్లీప్ మాత్రమే. రెండో పాయింట్ న్యూట్రిషన్. మీరు ఇన్ని రెస్పాన్సిబుల్ తీసుకుంటున్నా కూడా మీ బాడీకి కావాల్సిన ఫీడింగ్ అంటే పోషకాలు న్యూట్రిషన్ రూపంలో అందుతాయి. ఏదో ఆ బిజీ ఉంది ఈరోజు ఉదయం నుంచి రాత్రి దాకా, అక్కడ షెడ్యూల్, ఇక్కడ షెడ్యూల్, సో ఫాస్ట్గా నేను ఏదో ఫాస్ట్ ఫుడ్ తీసేసుకొని, కొద్దిగా ఏదో సోడా డ్రింక్, కూల్ డ్రింక్స్ ఇవి తీసేసుకొని, వాటర్ తక్కువ తాగుతూ, కాఫీ టీలు ఎక్కువ తీసుకుంటూ ఇవి ఎక్కువ గడిపేస్తున్నాం అనుకోండి,
న్యాచురల్గా బాడీ స్ట్రెస్ అయిపోతుంది. సో సఫిషియెంట్ న్యూట్రిషన్ అంటే నువ్వు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా బట్ రేంజ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్, ఒక రేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, అంటే క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా రిలేషన్షిప్ను నువ్వు ఏ వర్క్లో ఉన్నా కూడా ఫ్యామిలీకి, ఇటు ప్రొఫెషనల్గా వర్క్కి, సొసైటీలో నీ ఫ్రెండ్షిప్ సర్కిల్స్కి, తర్వాత నీ చిల్డ్రన్స్ డిపెండెంట్ పీపుల్స్ ఉంటారు, పెద్దలు, నీ పిల్లలు, వీళ్ళ యొక్క సేఫ్టీ కన్సర్న్స్కి కాస్త మినిమం ప్రయారిటీ మనం ఎక్కడికక్కడ ప్రయారిటీ ఇచ్చుకుంటూ టైం అలొకేట్ చేయడం. ఈ టైంని ఒక షెడ్యూల్ పరంగా మనం వేసుకొని ఇంపార్టెంట్ ఏవి, అర్జెంట్ ఏవి అవి ఎప్పటికప్పుడు చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటే, టైం మేనేజ్మెంట్ చేసుకుంటే స్ట్రెస్ చాలా వరకు తగ్గుతుంది. అంటే ప్లానింగ్ కూడా ఇంపార్టెంట్ ఈ రిలాక్సేషన్తో పాటు. లేదు కొన్నిసార్లు డైవర్షన్ టెక్నిక్స్, అంటే ఫిజికల్గా మీరు డైవర్షన్ చేయాలనుకుంటే, నేను ఎక్కువసేపు నా ఆఫీస్లో కూర్చొని చేసే వర్క్, కంప్యూటర్ వర్క్ అనుకున్నప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి బ్రేక్ తీసుకోండి. ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలా వాకింగ్ చేసి రండి. లేదంటే సంథింగ్ మీరు ఒక 5-10 మినిట్స్ కాస్త మీకు ఇష్టమైన మ్యూజిక్, లేకుంటే గార్డెనింగ్ వర్క్, కుకింగ్, సంథింగ్ ఒక మైండ్ డైవర్ట్ అయ్యే రిలాక్సేషన్ యాక్టివిటీ ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ సమస్య ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు ఆ ప్రాబ్లమ్ని కన్ఫైడ్ చేయడానికి కనీసం 1 and 2 మరీ ముఖ్యంగా స్పౌసెస్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితే, వాళ్ళు సమాధానము పరిష్కారం లేకపోయినా కూడా మనకు జస్ట్ యాక్టివ్ లిజనింగ్, అంటే వాళ్ళు వినగలిగినా కూడా మనలో ఎమోషన్ని వెంటిలేట్ చేసినట్టే. ఒకవేళ విని వాళ్ళు కొన్ని పరిష్కారాల సూత్రాలు లేకుంటే కొన్ని సజెషన్స్ ఇచ్చినా కూడా వెల్ అండ్ గుడ్. కొన్ని ప్రొఫెషనల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని సీనియర్ ప్రొఫెసర్స్ లాంటి వాళ్ళ సజెషన్స్, వాళ్ళ సొల్యూషన్స్ మనకు చిటికలో పరిష్కారం అయిపోతుంటాయి ఒక్కోసారి. సో ఇవన్నీ కూడా మేనేజ్ చేయడం వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ సైకియాట్రిస్ట్గా సమాజం యువతను తప్పుదోవ పట్టిస్తుందంటారా? ఒకవేళ సమాజమే తప్పుదోవ పట్టిస్తుంది అంటే ఎలాంటి విధానాలు అవసరం అంటారు తప్పుదోవ పట్టకుండా వాళ్ళు కరెక్ట్గా నడవటానికి? ఎస్ అండి, మీరు మీ అబ్జర్వేషన్లో సోషల్ మీడియా వల్ల కొన్ని భార్యాభర్తలు కూడా విడిపోవడం అనే సంఘటన మీరు తరచు చూసిండొచ్చు. సో ఈ అబ్జర్వేషన్లో కొంతవరకు వాస్తవం కూడా ఉందండి. చాలామంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఎక్కువ కావడం వల్ల కంపారిజన్ నేసే ఎక్కువ వచ్చేసింది. అంటే వాళ్ళు చూడండి, ఆ టీవీ యాంకర్ రోజు కనిపిస్తున్న టీవీలో వాళ్ళ భర్తతో ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళు మ్యూచువల్గా రెస్పెక్ట్ ఇస్తున్నారు అని మనం గ్లామరైజ్ చేసేస్తుంటాం. సో దీన్ని ఈ ఫ్రెండ్స్ కానీ లేకుంటే మనకు సోషల్గా ఉండే రోల్ మోడల్స్ లాంటి టీవీ షోస్ లేకుంటే మన మీడియాస్ కానీ ఇవి కంపారిజన్ వచ్చినప్పుడు మనకు తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎటువంటి రియాలిటీస్తో ఉంటారు, ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, ఎంత స్ట్రగుల్ చేస్తున్నారు. మనకు పైకి కనిపించే ఈ కంపారిజన్ వల్ల, ఈ చూడడం వల్ల కంఫర్ట్గా వాళ్ళు నవ్వుతూ కొన్ని సోషల్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల అది మనం నిజం అనుకుని ఒక్కోసారి కంపారిజన్ చేయడం వల్ల మన లైఫ్లో ఉండే రియాలిటీని కంపేర్ చేసుకున్నప్పుడు అది ఎప్పుడు కూడా ఒక ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లో మనకు గురవుతుంటాం. అవసరం లేదు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంత స్ట్రగుల్లో ఉన్నారు, వాళ్ళు బయటికి కనిపించే ప్యాచ్ వెరీ మెచ్యూర్గా చేస్తున్నారేమో. సో ఈ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సోషల్ మీడియా వల్ల కంపారిజన్ పెరగడం వల్ల మీరు స్ట్రెస్ తెచ్చుకున్నారనుకోండి, ఆ స్ట్రెస్ వల్ల ఇండివిజువాలిటీకి అఫెక్ట్ అయిపోతుంది. అంటే నువ్వు నాకు టైం ఇవ్వట్లేదా, లేకుంటే నువ్వు నాకు అఫెక్షన్ చూపించట్లేదా, నువ్వు నాకు వాటి ప్రయారిటీ ఇవ్వట్లేదా, అంటే వాల్యూస్ కానీ తర్వాత కమిట్మెంట్ కానీ వాటి ప్రయారిటీ ఇవ్వట్లేదా అన్న ఈ కంపారిజన్ వచ్చినప్పుడు ఈవెన్ కొన్నిసార్లు లగ్జరీ థింగ్స్ కూడా కంపారిజన్ చేసేస్తుంటాం. సో సేమ్ ప్రొఫెషన్, ఆయన చూడు ఇంత షూట్ బూట్ వేసుకుని ఎంత బాగా సక్సెస్ఫుల్ అయ్యాడు, నువ్వేంటి ఇంకా కాలేదు. సో ఇలా ఈ కంపారిజన్ వల్ల వాళ్ళ యొక్క సంథింగ్ కోర్ ఫీలింగ్స్ హర్ట్ అయిపోతాయి. హర్ట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని రిపేర్ బ్యాక్ చేయాల్సింది కూడా మీ లైఫ్లో హస్బెండ్ కానీ వైఫ్ కానీ వాళ్ళే బెస్ట్ పీపుల్స్. సో మీ హస్బెండ్కి మీ వైఫ్కి బెస్ట్ పర్సన్ నువ్వే. సో మళ్ళీ నువ్వు ఒకసారి రీకన్సైల్ చేయడము, నెగోషియేట్ చేయడము, ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేయడం ఇంపార్టెంట్. ఇవి ఎక్కువ కాలం మనకు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో మెయింటైన్ చేసేలా చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. చూశారు కదండి డాక్టర్ గారు ఇచ్చిన సమాధానాలు, ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము. చూస్తూనే ఉండండి HM TV Health Plus. నమస్తే.